ఎర్ర జెండెనియలో ఎర్రెర్రనిది జెండెనియలో ఎర్ర జెండెనియలో ఎర్రెర్రనిది జెండెనియలో. ఇప్పుడు కాంగ్రెస్లో చాలా మంది ఇదే పాట పాడుతున్నారు. హిన్నొద్దులు లోపల వాడుకున్నట్టున్నారు, కానీ ఇప్పుడు బయట మైకుల ముంగటనే వాడుతున్నారు. రేపు ఎక్కడెక్కడ వాడతారో, పార్టీ గుట్టు ఎక్కడ బయట పెడతారోనని చాలా మంది భయపడుతున్నారట. కాంగ్రెస్ పార్టీలా మొత్తం కాసుల రాజకీయమే నడుస్తున్నదట. పైసలు తింటున్నారట, పాతోళ్లను పక్కకు పెడుతున్నారట. కొత్త పార్టీలకు వచ్చిన వాళ్ళను నెత్తిలో పెట్టుకొని పాతోళ్లను పరిశాన్ చేస్తున్నారని పెద్ద మనిషి చిన్నారెడ్డి సార్ అంటున్నాడు. సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూన్సీని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు, సర్వేల పీరియడ్ వచ్చినారు, వాళ్లకు డబ్బులు ఇచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళను తప్పుడు సర్వేలు ఇచ్చే విధంగా మార్చుకున్నారు. 90 కోట్లు ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డి గారితో. 90 కోట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి. ఒక ఎంపీటీసీకి ఇస్తామని, మున్సిపల్ కౌన్సిలర్కి ఇస్తామని, జడ్పీటీసీకి ఇస్తామని వాళ్ళతో 5 లక్షలు 10 లక్షలు అట్లా తీసుకొని ఇచ్చింది 2.5-3 కన్నా ఎక్కువలే. మిగతా మిగిలించుకున్న డబ్బులన్నీ తెచ్చి మన వనపర్తి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కొనడానికి వాడినారు. చిన్నారెడ్డి సారే కాదు, ఇంకో పెద్ద మనిషి జీవన్ రెడ్డి సార్ కూడా అదే బాధ ఎల్లబోసుకున్నాడు. జగిత్యాల బీజేపీ వాళ్ళు కలిస్తే వాళ్ళతోనే గోస చెప్పుకున్నాడు. మొదటికి ఉండడానికి అవకాశం లేదు. మన జీవితకాలం పార్టీ అని చెప్పని ఒక సిద్ధాంతం కొరకు లేకుంటే ఒక ఆలోచన విధానంతో కొనసాగుతుంటే చివరికి వచ్చేవరకల్లా నీ దగ్గర ఏముందిరా అని చెప్పారంటే, జీవితాంతం పార్టీ కోసం పనిచేస్తే లాస్ట్కి వచ్చే వరకు నీ దగ్గర ఏముందని అడుగుతున్నారట. పాపం జీవన్ రెడ్డి సారు ఎంత దుఃఖంతో చెప్తున్నాడు చూడండి. ఈ సారు పోటీ చేయాల్సిన జాగలా వేరే టైం తీసుకొచ్చి పెట్టిండ్రు. ఎంత బాధ అనిపించాలి చెప్పుండ్రి. వీళ్ళిద్దరే కాదు, పార్టీలున్న పాతోళ్ళు చాలా మంది ఇట్లనే బాధపడుతున్నారట. అందుకే ఇట్లా ఒక్కరు మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. ముంగట ఇంకెంత మంది పాతోళ్ళు బయటకు వస్తారో చూడాలి మరి.